హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అయితే నేనైతే హేమలకొండ గుట్టకి వెళ్తున్నాం. ఈంచెల్లి స్టార్ట్ గుట్ట దాకా మాదైతే ఫుల్ వీడియో వస్తుంది, చూడండి. ఓకేనా డాడీ? ఎక్కనా బాయ్ శ్రీజ, భద్రం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో మేమైతే స్టార్ట్ అయినాం. బాయ్. మా ఇంటి కాంచెల్ అయితే స్టార్ట్ అయినాం మేమైతే. సంత వాళ్ళ ఇల్లు ఇంకా మా ముగ్గురు అన్నదమ్ముల ఇల్లులు ఇక్కడ వచ్చేసి అయితే ఇదిగో మా ఊర్లో అయితే ఇక్కడ ఏదో మీటింగ్ అవుతున్నట్టుంది, అందరు కూడిరు. ఇక్కడ పబ్లిక్ అయితే ఏం చేస్తారు, ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు స్టాండ్ తీరి. ఏదో తాత అయితే కంప కొట్టుకొని పోతుంది. ఏడేస్తావు రేషన్ ఎక్కడ వేసినావు పెద్దమ్మా? ఇగో మా తమ్ముడు నిలబడాడు చూడు. అయ్యప్పో కిరణ్. ఓకేనా? ఇక్కడ నుంచి అయితే మేమైతే ఫుల్ వీడియో. ఇగో పిన్ వాళ్ళది ఇక్కడ వచ్చేసి మా బిడ్డ నిమ్మలంగా ఇంట్లో కూర్చుంది చూడు ఫ్రెండ్స్. ఓకే, పోనీ పోనీ పోనీ. ఇక ఇక్కడ వచ్చేసి అయితే మధ్యాహ్నం అయితే ఇల్లులు ఉండవు ఫ్రెండ్స్ మాకు. అన్ని ఇక్కడ నుంచి ఖాళీ చేసి ఊళ్ళే రోడ్డు మీదకి అయితే వెళ్ళిరు. ఇక్కడ మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆటో ఉంది చూసిరా, అక్కడ వచ్చేసి మా నారాజు అన్నోళ్ళు ఇల్లు ఉంటుంది. మా ఊర్లో అమ్మగారి ఇల్లు అది. ఓకే, ఇగో ఇక్కడ అన్ని ఆడొకటి ఇల్లులు ఉంటాయి, కానీ కనబడవు అన్నమాట ఇల్లులు అయితే. ఎక్కడొక్కడో ఉంటాయి, అన్ని రోడ్డు మీదకి వెళ్ళిపోయారు అనమాట అందరూ. పోనీ ఇక వచ్చేసి మారమ్మ గుడి ఉంటుంది, ఇక్కడ పాల సెంటర్ ఉంటుంది. బొడ్రాయి అంటే పాత బొడ్రాయి ఇక్కడనే ఉంటుంది అండి. పాత ఊళ్ళో బొడ్రాయి అయితే ఇక్కడనే ఉంటుంది. ఇప్పుడు కొత్తగా అయితే రోడ్డు మీద పెట్టి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అయితే మధ్యలో అయితే చాలా కోతులు ఉంటాయి ఇక్కడనైతే. ఇది వచ్చేసి ఇది అదంటారు నర్సరీ. ఇక్కడ వచ్చేసి నర్సరీ అది. ఊరు పక్కన పొలాలు ఉంటే చూడుర్రి, బర్రెలు పడి ఎట్లా మేసినాయో చూడుర్రి. ఊరు పక్కన పొలం ఉంటే ఇట్లా ఉంటుంది. పాపం అదంతా మేసినాయి చేను అంతా. ఇక్కడ రోడ్డు పంటి అంత ఆగమాగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎర్రగుంట అంటారు. ఇది వచ్చేసి ఎర్రగుంట. మా ఊరు పాత ఊళ్ళకు కొత్త ఊళ్ళకు పోయే మధ్యలో ఉంటుంది ఇది. ఇక్కడ మళ్ళీ ఊరు స్టార్ట్ అయింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇల్లులాగా ముసలు మంచిగా కూర్చొని ముచ్చట పెడతారు అందరూ, అమ్మదక్కలు తాతాలు అంతా. ఊరు స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి అయితే. ఊరైతే స్టార్ట్ అయింది. గిరించెల్లి ఇది కొత్తూరు అంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి కొత్తూరు. మాదేమో పాతూర్లే, ఇదేమో రోడ్డు మీద కొత్తూర్లే. ఇక్కడ నుంచి ఏమంటారంటే మొత్తం అందరు చాలా వరకు ఇక్కడ కొనుక్కొని కట్టుకురు అనమాట రోడ్డు మీద అందరూ. ఇది మా బావ వాళ్ళ ఇల్లు. ఇది వచ్చేసి సంత వల్ల బావ అనమాట, మా బావ అందరూ. ఇక్కడ నుంచి స్టార్ట్. మేమైతే ఊర్లోకైతే రావాలంటే షాప్కి ఇంత దూరం రావాలి ఫ్రెండ్స్. మేమైతే ఊర్లో కొనుక్కోవాలంటే ఏది దొరకదు. ఇక్కడ వచ్చేసి మోత్కూర్ రోడ్డు మత్తి. ఇది వచ్చేసి రోడ్డు మీద ఇక్కడ ఆటోలు అవుతాయి. మోత్కూర్ వే రోడ్ ఇది. ఇది వచ్చేసి మోత్కూర్ వే రోడ్డు. ఓకేనా? ఇక్కడ ఒట్లు మాకు మందు బస్తాలు యూరియా అవన్నీ కొనుక్కుంటాం ఊర్లే. ఇక్కడ వచ్చేసి హోటల్. ఇక్కడ మాకు ఊర్లే రోడ్డు మీద అయితే అన్నీ దొరుకుతాయి మాకు ఇక్కడ. ఇక్కడ మల్లన్న దేవుడు. ఇక్కడ వచ్చేసి మల్లన్న దేవుడు మళ్ళీ టెంపుల్. అన్ని గుళ్ళు అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. నాకైతే శ్రీరామనవమి రోజు మేము వచ్చి ఇక్కడ వీడియో పెట్టాను చూడండి ఒకటి. ఇక్కడనే ఫ్రెండ్స్
ఇల్లులు అయితే ఇక్కడ పడుతున్నాయి మొత్తం. ఇగో డాక్టర్ ఇక్కడ రావాలి, మామూలు డాక్టర్స్ ఇల్లు ఇక్కడ ఉంది ఒకటి. మేమైతే ఇక్కడ రావాలంటే ఇగో ఇక్కడ మొత్తం రోడ్డు మీద అయితే ఇల్లులు ఉంటాయి చాలా అనమాట. అందరూ పాతూర్లకి వెళ్ళి వచ్చి కొత్తూరులో అయితే రోడ్డు మీద ఇల్లులు కట్టుకుంటున్నారు. చాలా బాగుంటుంది చూడండి రోడ్డు మీద. అంటే ఆ సైడ్ పోతే ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. ఇగో మేము బంకులకు వచ్చేసినాం చూడండి, బంకులకే వచ్చేసినాం. ఇది వచ్చేసి పెట్రోల్ బంకు. మేమైతే బంకులకు వచ్చినాం. ఇటు బంకులో కూర్చురు చూడు మహారాజులు లెక్క, మంచిగా కాలు మీద కాలు వేసుకొని మంచిగా బండ్లు వస్తలే వేన్లు వస్తలే. తిన్నారా? మీరైతే ఫుల్ బిజీ అవుతారు. ఇప్పుడైతే కొంచెం మంచిగా కూర్చురు ఇక కాలు మీద కాలు వేసుకొని. దీంట్లో పోనీ ఇప్పుడు మా బండ్లు ఎట్లా కొట్టేయమంటారు చెప్పరు. నిదానమే ప్రధానం అంటారు కదా, అందుకే నిదానంగా కొట్టు మా బండ్లు. ఇప్పుడు నువ్వు లేదు 200ది కొట్టు. పైసలు దగ్గర పెట్టుకొని పైసలు తెలియదు అది. అదే చెప్తున్నా అందుకనే. పోనీ మేమైతే పెట్రోల్ కొట్టించినాం. ఇంకా బంకులకి వెళ్ళి అయితే స్టార్ట్ అయినాం గుట్టకి. ఇంకా నీ మొహానికి ఎందుకు అట్లా పెట్టుకున్నావురా? నడుపుకుంది కదా నా బండి, నేను నువ్వు నడిపే బదులు నీ ముఖంగా అనుకుంటా. అబ్బా ఏమన్నా షాక్, నా కొడుకు అయితే ముఖం కనబడుకుంటా. చూడండి ఇది వచ్చేసి రాఘపురం తేజ్ ఉంటుంది, ఆ తేజీ మిస్ చేసినాం. ఇది వచ్చేసి అయితే నరసాపురంలో ఇక్కడ చిన్న ఊరు అన్నమాట. ఇది వచ్చేసి నరసాపురం చిన్న ఊరు. ఇది ఇక్కడ నుంచి ఇట్లా మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే తుక్కపురం, కూరెళ్ళ తుక్కపురం వస్తుంది. ఇక్కడ ఇట్లా రైట్ వెళ్తే ఇక్కడ నుంచి ఇగో బైక్ వస్తుంది, ఆ బండ్లకెంచి వెళ్తే ఇట్లా వెళ్తే మాత్రం కూరెళ్ళ తుక్కపురం అటు వెళ్తుంది అనమాట. అక్కడ ఇక్కడ వెళ్తే ఇదైతే ఊరు, ఇది మొత్తం చిన్న ఊరు అన్నమాట. ఇది కూడా నరసాపురం ఊరు. ఇది వచ్చేసి నరసాపురంలో చాలా ఇప్పుడు హైవే పడేసరికి ఇక్కడ ఉన్న బొడ్రాయి గుడి ఇవన్నీ పోయినాయి ఫ్రెండ్స్. రోడ్డుకున్నాయి అన్నీ, చిన్న టెంపుల్స్ ఉండే కానీ పోయినాయి అవన్నీ రోడ్డుకు తీసేసారు. ఇక్కడ వచ్చేసి రాములవారి టెంపుల్ అండి. ఆంజనేయుల వారు, రాములవారు, సీత ఉంటుంది ఇక్కడ చుట్టుపక్కల. చిత్తపురం తేజీ. ఇక్కడ వచ్చేసి చిత్తపురంలో ఇక్కడ గుడి మాత్రం ఉంటుంది రాములవారిది. ఇక్కడ చుట్టుపక్కల పల్లెటూర్లలో ఎక్కడ ఎవరు చనిపోయినా కానీ ఈడనే నిద్ర చేస్తారు. అయితే ఈ వెంకటేశ్వర్ల గుళ్ళనే నిద్ర చేస్తారు. మాకు ఇక్కడ చుట్టుపక్కల ఇదే ఊరు అనమాట. చిత్తపురంకే వస్తారు ఎవరైనా. దుప్పెల్లి కానీ చిత్తాపురం కానీ కూరెళ్ళ తుక్కపురం ఇక్కడ నుంచి వాళ్ళు కూడా పాలడుగు వాళ్ళు కానీ. చిత్తాపురం ఇది వచ్చేసి నువ్వు అది చిత్తాపురం స్కూలు, అది మిల్లు అక్కడ. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి స్కూల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో నా కొడుకు అయితే బండి నేర్చుకుంటుండు, మా తమ్ముడు అయితే బండి నేర్పిస్తుండు. అంటే బండి నేర్చుకుని అనుకో లైసెన్స్ తీసుకొచ్చాను అని బాధ. మా బండి వస్తుంది కానీ బండి రాదు, అందుకనేసి అయితే బండి అయితే నేర్చుకుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి అయితే పల్లెర్ల తేజీ అంటారు. ఇక్కడ వచ్చేసి ఎమ్లకొండ పల్లెర్ల తేజీ అంటారు. ఇదైతే ఈ ఊరైతే ఇక్కడ కొన్ని ఇల్లులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇగో అటు రైట్ నుంచి వెళ్తేనేమో పల్లెర్లకి వెళ్తుంది, ఇట్లా వెళ్తేనేమో ఇగో నరసింహస్వామి గుట్టకు పోతుంది. అందుకు టెంపుల్ ఇది వచ్చేసి కమాన్ చూడండి.
ఇది వెమ్లకొండకి వెళ్ళే టెంపుల్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రైస్ మిల్లు, వడ్ల మిల్లు కూడా ఉందండి. వడ్లు పట్టే మిల్లు. పల్లెర్ల వాళ్ళు యమలకొండ వాళ్ళు వచ్చి ఇక్కడైతే బియ్యం పట్టించుకొని పోతారు అనమాట వడ్లు. నరసాపురం, పాలడుగు, తుక్కపురం అక్కడక్కడనేమో మా ఊర్లే పాలడుగు వస్తారు. ఇక్కడ వాళ్ళు అయితే ఈ పల్లెర్ల తేజీ కాడికి వచ్చి ఇక్కడ పట్టించుకొని పోతారు అనమాట. ఇగో మేము మొన్న ఎక్కినాం కదా ఫ్రెండ్స్ గుట్ట. ఇక చూడండి ఇదే గుట్ట మేము ఎక్కింది. అయితే కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఎంత సాహసం చేసామంటే మేమైతే చాలా, అసలు మంది అయితే హైలైట్ అక్క అని చాలా బాగా రిసీవ్ ఏమంటారు మాకు కామెంట్ పెట్టిరు. కానీ మేమైతే మంచి కామెడీతో వెళ్ళినాం, కామెడీతో వచ్చినా. కానీ కొంచెం మధ్యలో మాత్రం భయమైంది, కానీ ఎగ్జామ్ సూపర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. గుట్ట పైన లొకేషన్ అయితే సూపర్గా ఉంది. కానీ వెళ్ళాలని ట్రై చేయకండి, ఎందుకంటే చాలా ఇబ్బంది దానికి ఎక్కడం. ఎక్కరాదు, చేయరాదు, జారి పడే అంత రేంజ్లు ఉంది అది. ఓకేనా? 3 గుట్టలు ఉంటాయి ఇట్లా. మధ్యలో గుట్ట మీద దేవుడు ఉంటాడు. ఇట్లా చూడండి, చెట్ల నడం కనబడతలే. గొర్రెలు పోతున్నాయి చూడండి ఫ్రెండ్స్. గొర్రెల టైం అయింది, బాయ్ కాడికి కొట్టుకోయేది మేపుకరానికి. ఇగో ఇట్లా ఇది రోడ్డు, ఇక్కడ వెళ్తున్నాం. రైట్ సైడ్ వెళ్ళాలి గుట్టకైతే. అక్కడైతే వర్షానికి అయితే మందు కొడుతురు చూడండి ఫ్రెండ్స్. 3 పంపులతో కొడుతురు. వర్షాలు పంట వండినాయి, కానీ చక్కదాన ఏం పంట వండుతున్నాయి, అన్ని రోగాలే వచ్చినాయి. చలికి రోగాలు వచ్చి వర్షాలు అయితే అన్నీ ఖరాబ్ అయినాయి. చాలా మంది రైతులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. ఎర్రగా అయిపోయినాయి వర్షాలు అయితే. చూడండి ఎట్లా పెట్టిన కొయ్యి అట్లనే ఉంటాయి. ఇప్పుడు 2 నెలల నుంచి ఈ పంట ఏం చేతికి వస్తుంది మనకు? 6 నెలలకి ఏం పంట పనికి వస్తుంది? ఏం చేస్తాం? చేత చేస్తేగా ఊరియా బస్తాలు ఇక్కడ వేసిర్రు, ఊరియా తల్లుతందుకు. ఇక రైతు పడే బాధ ఇలా ఉంటుంది అన్నమాట. పొద్దున్న లేస్తే దీంట్లోనే ఉండాలి, పొద్దున్న లేస్తే దీంతో ఉండాలి. ఇది ఆఖరికి వచ్చి చూడు ఎర్రగా కోసిన కొయ్య కళ్ళు అయినట్టు అయింది మొత్తం. ఎట్లా పంట వంతుంది ఇంట్లో? ఏం పంట వంతుంది? ఏం బతుకుతాం రైతులం అన్నది చాలా ఇబ్బంది. పంట పెడుతున్నైతే గుట్టకు పోయేస్తుంది. వీళ్ళందరూ గుట్టకు పోయేసి వస్తారు మంచిగా. ఇగో ఇక్కడనైతే గుట్ట దగ్గరికి వచ్చేసినాం. మేకలు మంచిగా, మేకలకు దొడ్డేసి హౌస్ చూడు ఎట్లా కట్టిర్రు మంచిగా. మేకల కోసానికే కట్టినట్టు ఇదైతే మేకల షెడ్. సూపర్ వేసిర్రు. నాయనమ్మ తాత మంచిగా గుర్రన్లా. గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. గుట్టకాన్ని అయితే స్టార్ట్ అయినాం మేమైతే. ఇగో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇగో పైకి అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. బండి అయితే ఇంకా చాలా ఇబ్బంది కొంచెం, ఎందుకంటే బండి బ్రేకులు ఉండాలి, ఏమంటారు అవి మంచి బండి స్ట్రాంగ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇదైతే ఎక్కాలంటే ఈ రోడ్డు చూడండి ఎలా ఉంటుందో. అసలు ఇటు అటు ఉంటుంది మొత్తం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాం మేమైతే గుట్ట మీదకైతే. చూడండి రోడ్ ఎలా ఉందో మొత్తం. లొంకలు పైదాకా ఎక్కాలి, చాలా ఇబ్బంది. బ్రేకులు ఉండాలి బండికి మంచిదిగో. టర్నింగ్ చూడు ఎట్లుందో. ఎక్కుతా ఉంటే పైకే, మొత్తం పైకే. ఇక పైదాకా ఇట్లనే ఉంటుంది మొత్తం. వెనకాలైతే ఇగో తమ్ముడు నా కొడుకు బండి మీద వస్తారు. వాళ్ళిద్దరు అయితే బండి మీద వస్తారు. చూడండి ఫ్రెండ్స్, కిందికి చూస్తే ఎట్లుందో, కళ్ళు తిరిగేటట్టు ఉంటుంది పరిస్థితి. పైకి వస్తుంటేనైతే కిందికి చూడాలంటే భయం అవుతుంది. అస్సలు కిందికి చూడొద్దు. ఇగో ఈ టర్నింగ్లలో కొట్టుకుంటూ వెళ్ళాలి బండి అయితే. మంచి బ్రేకులు ఉంటేనే బండికి అయితే రావాలి గుట్ట మీదకి. బ్రేకులు లేకుండా ఇట్లా ఆగమాగం మాత్రం రావద్దు బండి, ఎందుకంటే ఆగదు బండి అనమాట. చూడండి వచ్చేటప్పుడైనా పోయేటప్పుడైనా బండి ఇబ్బంది. అందుకే బండి స్ట్రాంగ్ ఉన్న బండి తీసుకునే రావాలి గుట్ట పైకి అయితే. లేదంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్, ఎక్కొచ్చు. మెట్లు ఉంటాయి ఆడంగా, ఇక్కడంగా మాత్రం వెహికల్ పోయే సౌకర్యం ఉంది. అక్కడి నుంచి అయితే మనుషులం ఎక్కడానికి దిగడానికి సౌకర్యం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. ఆంజనేయుల వారు కనిపించింది చూసారా? ఆంజనేయుల వారి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ కూడా టెంపుల్ కట్టిరు మళ్ళీ. ఇక్కడ కూడా నవగ్రహాలు అవన్నీ ఉంటాయి చుట్టూ తిరగడానికి. ఎవరన్నా అట్లనే ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి. ఇక్కడ ఎంత జనమురు చూడండి.
పబ్లిక్ అయితే వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇక్కడ వచ్చేసి టోల్ గేట్, ఇక్కడ వచ్చేసి టోల్ గేటు చూడండి. వెళ్ళేటి వెళ్తూనే ఉన్నాయి, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయే వాళ్ళు పోతూనే ఊరు. ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి లేట్ అయిందన్నమాట, 12 అయిపోతుంది కదా, అందుకనేసి అందరైతే చాలా మంది అయితే దిగుతున్నారు. ఇంకా మేమైతే ఎక్కుతున్నాం ఇప్పుడు వచ్చేసి అందరి. ఇక్కడనైతే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ తాత, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆంజనేయుల వారు. మళ్ళీ వద్దాం పదా, ఒక షార్ట్ తీద్దాం. ఇక ఇక్కడ నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంటాడు ఆ తాత, ఆంజనేయుల వారి విగ్రహం కాడ. ఇక్కడ నుంచి మెట్లు ఉండే అప్పుడు ఎక్కడానికి, ఇప్పుడైతే వెహికల్ వెళ్తుంది కాబట్టి ఇట్లా వెహికల్స్ అయితే. ఇక్కడ పార్కింగ్ అండి, ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ఇది, ఇక్కడ పార్కింగ్ చేస్తారు బండ్లు మొత్తం. ఇక్కడ పార్కింగ్ ఇక్కడ చూడండి మొత్తం పార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ప్లేస్. కోతులు చూడండి ఎన్ని గానం ఉన్నాయో, చాలా ఉన్నాయి. మా బండి అయితే పార్కింగ్ చేస్తున్నాం ఇక్కడ చూడండి. దిగుతురు అందరు దిగేవాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఇక గుట్ట ఎక్కుతున్నాం. మస్తు దమ్ము వస్తుంది. మొన్న ఎట్లా ఎక్కినాం కృష్ణ, అది బాగుకుంటూ తెగ్గాడుకుంటూ గొగ్గాడుకుంటూ ఓరు నాయను. ఇక మా ఆయన అయితే వచ్చిండు, మా సారు కెమెరా నా కొడుకు ఇచ్చిండు, ఇక రంగంలోకి దిగిండు. ఆడొస్తాడని మేమైతే గుట్ట అయితే ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. పోయమ్మో కాళ్ళు నొస్తున్నాయి, కాళ్ళు అయితే గుంస్తున్నాయి. గింజలు గిరి నడుచుకుంటూ వచ్చేది, అప్పుడు ఎట్లా నడిచినామో కానీ ఇప్పుడైతే నడవలేకపోతున్నాం ఫ్రెండ్స్ మేమైతే. అవునరా, హాయ్. అమ్మా గుట్ట కాడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్, గుట్ట అయితే ఎక్కినాం. ఇక మా డాడీ అయితే కలిసిండు, మా డాడీ మంచిగా పులిగొర తిని లడ్డు తిని వస్తుండు. మేమైతే ఇప్పుడే వచ్చినాం దర్శనం. ఇగో మా వాళ్ళంతా హాయ్ హాయ్, అందరు బాగున్నారా? బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇగో మా వాళ్ళు అంతా వచ్చిర్రు, దర్శనం అయిపోయింది. మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. ఓకేనా, షార్ట్ తీసారు ఫ్రెండ్స్. ఇగో మా డాడీ గారు అయితే వచ్చిండు, మేమైతే గుట్టకు వచ్చినాం అందరం కలిసి. ఇగో మా కవిత వచ్చింది, దర్శనం చేసుకుర్రు, మంచిగా ప్రసాదం తిన్నారు. ఇంకా వెళ్తుర్రు వీళ్ళందరూ కలిసి. అయితే ఇగో మేమైతే ఇప్పుడే వచ్చినాం, దర్శనం చేసుకుంటాం ఇంకా. ఓకేనా, బాయ్. మేమైతే ఇక్కడ వచ్చేసి అయితే అర్చనకు టికెట్లు తీసుకుంటున్నాం, దర్శనానికి అందరం అర్చనకి ఇక్కడ టికెట్లు తీసుకుంటున్నాం మేము. ఇక్కడ వచ్చేసి ఫుల్ జనము. ఈరోజు సాటర్డే కదా, ఈరోజు సాటర్డే అయ్యేసరికి చాలా పబ్లిక్ ఉర్రు. మామూలుగా సాటర్డే సండే చాలా మంది ఉంటారు. మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాం. పరండి పైగా వచ్చేస్తున్నాం. మేమైతే ఫుల్ పబ్లిక్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే సాటర్డే కదా. కోతులు చూర్రు అక్కడ నీళ్ళు ఎట్లా తాగుతున్నాయి గుండంలో, వాటర్ కూడా ఎట్లా తాగుతున్నాయి పాపం, దూపగా ఉన్నాయి నీళ్ళు తాగుతున్నాయి పాపం. ఉంగవాడి ఎట్లా తాగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. అగా ఫుల్ పబ్లిక్ ఇక్కడ వచ్చేసి అయితే చాలా అంటే చాలా మంది ఈరోజు సాటర్డే కాబట్టి. పదానా నువ్వు ఇటు ఉండు, ఇటే ఉండు, ఇటు ఉండు డాడీ. మరి ఆడు ఇంకా కృష్ణ తీస్తే వీడియో ఆడొస్తాడు కదా. దా
पूर्वप्रतिष्ठा श्रवणं बोधिताय पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिय प्रतिष्ठितो वाञ्छा प्रसिद्धिरस्साय गोत्रोत्तरदिङ्गष्टायां स्यां जुपतिदोष श्रीभवतो देवदेवोत्तमस्या श्रीमदः गोत्रोद्भवस्य पांडवల గోత్రం गोत्रोद्भवस्य పేరు हेमलत नामधेयस्य कुलय नामधेयस्य यशवंत नामधेयस्य बन्नी नामधेयस्य मत्सगिरि नामधेयस्य पवन नामधेयस्य किष्टय नामधेयस्य सहा कुटुंबानां पांडव गोत्रोद्भवस्य कृष्ण नामधेयस्य नंदिनी नामधेयस्य महेश्वरी नामधेयस्य सहा कुटुंबानां क्षेमस्थैर्य धैर्यवीर्य विजयारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं मत्सगिरि लक्ष्मी नारसिंह स्वामी अष्टोत्तरनामार्चनं करिष्ये। ओं नारसिंहाय नमः महासिंहाय नमः दिव्यसिंहाय नमः महाबलाय नमः महादेवाय नमः स्तंभजाय नमः उग्रालोचनाय नमः रुद्राय सर्वाद्भुताय नमः श्रीमते नमः योगानन्दाय नमः त्रिविक्रमाय नमः कोलाहलाय चक्राय नमः विजयानन्दाय धर्मञ्चाय नमः परब्रह्मणे आश्रितावरदक्षायाभीष्टवरदायिने श्रीवत्सगिरिनाथाय नारसिंहाय मङ्गलं मङ्गलाशासनपरे मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलं शतमानं भवतिदाय पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి పాత నరసింహస్వామి ఇక్కడ ఉంటాడండి. నరసింహస్వామి ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు పైన కూడా ఇంకో గుడి కట్టిరు. ఇదైతే అప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంది. ఇక్కడ వందల సంవత్సరాల నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది. వేములకొండ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వచ్చేసి ఓకేనా. ఇక్కడనైతే ఇక్కడ పెరిగేస్తేనైతే ఉరికొస్తే చూడండి ఫ్రెండ్స్. షార్ట్గా ఈ కృష్ణ నీకు వీడియో తీస్తున్నాం మామయ్య దాంట్లోకి వెళ్ళి ఇద్దరం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడనైతే తీయదు. ఇక్కడనైతే ఇక్కడ ఇక పెరిగేస్తే ఉరికొస్తాయి కదా చూడండి. క్యారెట్ కదా ఈ కృష్ణ నువ్వు కూడా పెరిగాయి ఉరికొస్తాయి చూడండి. ఈ చేపలకు మీరు గమనించాల్సి మీరు కరెక్ట్గా గెజ్జేయాల్సింది ఏంటంటే వీటికి నామాలు ఉంటాయి. ఈ నామాలు గెజ్జేయండి ఫస్ట్. మీరు ఉరికొస్తున్నాయి ఇక చూడండి ఫ్రెండ్స్. వచ్చినాయి చూడండి 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 కరెక్ట్గా చూడండి. మీరు కరెక్ట్గా గెజ్జేయండి. ఇగో నామాలు అవుతుంటాయి. ఇక చూడండి చూడండి ఫ్రెండ్స్ నామాలు ఉంటాయి. ఇగో కొట్లాడితే వీడికి వచ్చేసి అయితే ఇగో గమనించండి. దీంట్లోనే మీరు నరసింహస్వామి అంటేనే నామాలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి చూడండి కనిపిస్తుందా? రావాలి 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 స్వామి నరసింహస్వామికి ఇది మనం చూడాల్సింది కరెక్ట్గా గెజ్జేయాల్సింది. ఇక్కడ చేపలకు ఇగో అగో చూడండి నామాలు కనిపించినాయా? కృష్ణ తీస్తున్నావా? అగో ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి. నామాలు అయితే మంచి నామాలు ఉంటాయి. మీరు కరెక్ట్గా చూడండి. అగో ఇక చూడండి కనిపించిందా? ఇది ఓకేనా ఫ్రెండ్స్. ఇగో మేము చూపించాల్సింది మేము చూపించాలనుకుంది ఇదే ఈ నామాలే మేము ఓకేనా. చెల్లో పెట్టేసి ఇదైతే ఇక్కడ వచ్చేసి అయితే ఇప్పుడు ఆ కింద పాత నరసింహస్వామి ఇక్కడ కొత్తగా కట్టిరు అనమాట. నరసింహస్వామిది ఇక్కడ పైన కట్టిరు గుడి మొత్తం. ఇక్కడైతే చాలా మంచిగా మనం ఏది కోరుకుంటే అది అవుతుంది. ఖచ్చితంగా మీరైతే ఈ గుడికి వచ్చి చూడండి మీకే అర్థమైపోతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికైనా మంచి జరుగుతుంది. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. హాయ్ ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి
ఇక్కడ వచ్చేసి ఆంజనేయుల స్వామి అన్నమాట. ఆంజనేయుల స్వామి ఫ్రెండ్స్, మా ఆయన కాళ్ళు కూర్చున్నాయని కూర్చుంటే పోయి అలా బామ్మరిది పక్కన కూర్చుంటుండు మంచిగా. లే అని నడవక పోయి మంచిగా పక్కన కూర్చుంటుండు ముద్దుగా. నడవరే, లేట్ అవుతుంటే ఎండ కొడుతుంది, నడవరే. దారి ఇక్కడ పులిహోర ప్యాకెట్లు, అడ్డు ప్యాకెట్లు కొనుక్కుందాం రా. దర్శనం అయితే అయింది, అర్చన చేయించుకున్నాం. ఇంకా మేమైతే కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తున్నాం. ఇక్కడైతే గదసమ్మ ముందైతే ఉదిబత్తిలు ముట్టించేసి ఇదిగో ఇక్కడ వచ్చేసి గదసమ్మం, ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు కొడతాం అన్నమాట. కృష్ణ నీది కొడదు, నువ్వు అటు వచ్చేసి గుండంలో అయితే స్నానాలు చేస్తారు. కానీ మేమైతే ఇంటి దగ్గర వేసేసి వెళ్ళేసి వచ్చినాం కాబట్టి అక్కడ వెళ్ళి కాళ్ళు కడుక్కొని నెత్తిలో వాటర్ చల్లుకున్నాం. అక్కడ వచ్చేసి గుండాలో స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. ఇక్కడ వచ్చేసి అక్కడ ఎంటికలు, పుట్టు ఎంటికలు ఇట్లా తీయాలి. ఎంటికలు ఇచ్చిన వాళ్ళైతే అక్కడ ఎంటికలు తీసేసి వచ్చి గుండంలో స్నానం చేసి ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వచ్చేస్తారనమాట. గుడి దర్శనం చేసుకుంటారు దేవుని అయితే. కానీ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ స్నానం చేస్తే అయితే. ఇలా గుండంలో స్నానం చేస్తే చాలా మంచిది. నువ్వు కొట్టావు, ఆయన కొడతాడు. బాగున్నాం, బాగా